కొంచెం ఈ అడ్రస్ చెప్తావా? ఏయ్ ఏయ్ లేవ్. సినిమా ఇప్పుడే మొదలైంది, కాసేపు ఆగు, నీకే తెలుస్తుంది. ఇంకొక మాట నీ గొంతులో నుంచి వచ్చిందో అన్నా స్పాట్లో ఉన్నామన్నా, పని అయిపోయింది. సరే అన్న. ఏంట్రా సీను ఒక్కడే బీర్ కొడుతున్నావు? ఆ వంశీగాడు ఏంట్రా పొద్దుటి నుంచి కనిపించట్లేదు? ఏమైందిరా? ఎనీథింగ్ సీరియస్? అరే కార్తిక్, నీకు సంగతి చెప్పాలరా, కానీ నువ్వు టెన్షన్ పడొద్దు, అట్లయితే చెప్తా. ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పరా. అగో ఇదే వద్దు, మళ్ళా నువ్వు టెన్షన్ పడనని ప్రామిస్ చేయి, అప్పుడు చెప్తా. సరే ప్రామిస్. అది ఈరోజు మన రిజల్ట్స్ వచ్చారా కార్తిక్, నీకు మళ్ళీ 2 బ్యాక్లాగ్స్ రా. కానీ నేను టెన్షన్ పడక, ఈసారి ఖచ్చితంగా చిట్టులు కొట్టేనే పాస్ అయ్యాం. ఇది నాకు పొద్దున్నే తెలుసురా. అమ్మయ్యా, థ్యాంక్స్ రా కార్తిక్. నీకు పొద్దున్నుంచి సంగతి ఎలా చెప్పాలో తెలియక తలకాయ వస్తుందిరా. అరే వంశీ, కార్తిక్ గారికి మ్యాటర్ తెలిసిపోయిందిరా. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీ అరా నువ్వు. వీడు నీ రిజల్ట్స్ గురించి నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు రా. తప్పే ఉందిరా, ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా. బియర్ సిగరెట్ ఎలా షేర్ చేసుకుంటాం, ఫీలింగ్స్ కూడా అంతే. ఫ్రెండ్షిప్ డే రోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకొని గ్రీటింగ్ కార్డ్స్ పంచుకొని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే ఫ్రెండ్షిప్ నాకు రాదురా. ఫ్రెండ్ అంటే దిల్లిస్తా, ఫ్రెండ్షిప్ కోసం జానిస్తా. అరే కార్తిక్, ఆటోలో ఉన్నారా? ఇంకొక 5 minutes వచ్చేస్తున్నా. జర జల్దీ జావ్ బాయ్, మూవీకి టైం అవరా. పూరి ఇప్పుడు స్వర్గం నుంచి ఊడిపడిందా ఏంది? నా గుండెని అట్లా కొట్టేసుకుంటుంది, దొరికితే పోలా. ఎక్స్క్యూజ్ మీ, యువర్ నేమ్ టెల్ వాట్? షట్ అప్. ఓ, మీరు ఇంగ్లీష్ వాళ్ళా? వాట్? అదే మీ పేరు షటప్ అన్నారుగా. అది నా పేరు కాదు, కాసేపు నోరు మూసుకొని ఉంటారా? లెఫ్ట్ లేలు యా పేరు. అరే పర్స్ మర్చిపోయింది. హలో హలో, ఓయ్ హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇందులో నా హాల్ టికెట్ ఉంది. రియలీ యూ సేవ్ మై లైఫ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఇందాక మీతో ఆటోలో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. నాకు యాక్చువల్లీ టైం లేదు, మీ నంబర్ ఇస్తారా? నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. హలో హలో, 7093191320. కొంచెం మెల్లిగా చెప్పండి. అయ్యో సారీ అండి, 7093191320. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్. ఈ ఓనర్ గంత ఎప్పుడు ప్రాబ్లమ్సే. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను విద్య, ఆ రోజు ఆటోలో కలిసాం ఓ మీరా?
టైం అవుతుందిరా, జల్దీరా. నైస్ ప్లేస్, మంచి గ్రీనరీ, చల్లని గాలి. ఇట్స్ బ్యూటిఫుల్. యా ప్లేస్ నైస్ బ్యూటిఫుల్. సీను, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ భలేగున్నావు విద్య, మనకెవరు పడతారు చెప్పు. అయినా ఈ అమ్మాయిలు లవ్ అంటే నేను కొంచెం దూరం అబ్బా. అయినా నీకేం సీను, మహేష్ బాబు అంత కాకపోయినా అబ్బో, మా ఇంటి పక్కన మస్తాన్ గారి కంటే బెటర్. బాగానే ఉంటావు అనుకో, ట్రై చేస్తే పడతారంటవా. అయినా నా గురించి ఎందుకులే, నీ గురించి చెప్పు. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ నాకే ఎవ్వరూ నచ్చలేదు. హలో విద్య. హలో 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 విద్య. హలో 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 విద్య. హలో విద్య. ఏమైంది విద్య? ఏం కాలే సీను, ఊరికే జోక్ చేశా. నాకేమన్నా అవుతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలుసుకుందామని. నీకేమైనా పిచ్చా మెంటలా? నీ ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? సారీ సీను, నేనంటే నీకు అంత ఇష్టమా? చూడు విద్య, ఇది ఇష్టమో ఫ్రెండ్షిప్పో ఇంకేదైనా అయిండొచ్చు, కానీ నీ విషయంలో ఇంకోసారి మాత్రం ఇలా చేయకు ప్లీజ్. ఎందుకో చెప్పచ్చుగా. నీకు ఒకే ఒక మాటలో చెప్తా విద్య, నేను ఇంత ప్రేమ మా అమ్మ మీద తప్ప ఇంకెవరి మీద చూపించలేదు. కానీ అదే ప్రేమ ఇప్పుడు ఒక అమ్మాయిని కోరుకుంటుంది. ఐ లవ్ యూ సీను. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? అరే కార్తీక్, నా ఫోన్ చూసావా? అరే కార్తీక్, నా ఫోన్ చూసావా? అరే కార్తీక్, ఆ? నా ఫోన్ చూసావా? అరే ఈ అమ్మాయి తనేరా విద్య, నీకు చెప్పాను కదా ఆల్రెడీ.
రే ఆ అమ్మాయిని మర్చిపోరా ప్లీజ్, ఆ అమ్మాయి మంచిది కాదు, నువ్వు సంకనాకపోతావు జీవితంలో. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా? అదేరా విద్య గురించి. తను అస్సలు మంచిది కాదు, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నిన్ను పక్కా వదిలేస్తుంది, నా మాటిని వదిలే. అరే కార్తిక్, ఇదే మాట నువ్వు కాకుండా వేరేవాడని ఉంటే చంపేసేవాన్రా. అరే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా, నాశనం అయిపోతావు, కావాలంటే నాతోరా, నిరూపిస్తా నీకు. చూడరా నీ విద్య వేరే వాడితో ఎలా మాట్లాడుతుందో. హలో విద్య, ఎక్కడున్నావు? హలో, నేను బయట ఉన్నా, మళ్ళీ చేస్తా, బాయ్. ఫోన్ పెట్టేసిందిరా. చూసావా, అలా వేరే వాడితో బైక్ మీద వెళ్ళడం ఏంట్రా? అలా ఎవరైనా వెళ్తారా? మొన్న కాఫీ షాప్లో కూడా అంతే, వేరే వాడితో ఉంది. ఇప్పుడు ఏం చేస్తావురా నువ్వు? మోసపోయినరా, అది నన్ను మోసం చేసింది. అలా చేస్తాను కల్లో కూడా ఉంచుకోలేదురా. సీను, ఏంట్రా ఇది? నువ్వేనా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు? ఇదంతా అమ్మాయి కోసమా? ప్రేమలో సంతోషం ఒకటే ఉంటుంది అనుకున్నాను, కానీ అదే ప్రేమ నరకం చూపిస్తుంది అనుకోలేదు. బ్రతికే ఆశ, చచ్చే ధైర్యం రెండు లేక మధ్యలో నరకం అనుభవిస్తున్నాను. ప్రేమంటేంటో తెలియదు నాకు. తను పరిచయం చేసి ప్రాణాలతో ఆడుకుంటుందిరా. నువ్వు ఒక్కడివే కాదురా, బయట చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. మొన్నటికి మొన్న అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకున్నాడు ఒకడు. అమ్మాయి ప్రేమ ఒప్పుకోలేదని బిల్డింగ్ మీద నుంచి దూకాడొకడు. అమ్మాయిలంటేనే అలా ఉంటారా? ఇప్పటికైనా నా మాట విను, ఆ అమ్మాయిని మర్చిపో. ఓ ఫ్రెండ్గా చెప్తున్నా, ఆ అమ్మాయిని మర్చిపో. నేను నేర్చుకోవడం కాదురా, ఒక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తే ఎలా ఉంటుందో దానికి నేర్పుదాం. నేనే. గుర్తుపట్టావా? గుర్తు చేయమంటావా? సేనో, నా పేరు సేనో, చింతబొట్ల శ్రీనివాస్. ఏంటే ప్రేమించానన్నావు? నేను లేకపోతే బ్రతకలేనన్నావు. నా ఆశాశ్వాసాన్ని తొక్కలో సినిమా డైలాగులు చెప్పావు కదే, ఇప్పుడేమైంది? మాట రావట్లేదా? మాట పడిపోయిందా? మా అమ్మతో పోల్చాను కదా నిన్ను. ఛీ, నా మీద నాకే చిరాకేస్తుంది. సీను సీను అన్నావు కదే, ఆ సీనుగాడే మాట్లాడుతున్నాడు. పార్వతీ దేవదాస్, సలీం అనార్కలి,
రోమియో జూలియట్ వాళ్ళు ఎందుకంత గొప్ప వాళ్ళు అయ్యారో తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ దేర్ నేమ్స్, జస్ట్ బికాస్ ఆఫ్ లవ్. నువ్వు నన్ను ఆ రోజు ఈజీగా మోసం చేసిండొచ్చు, కానీ నేను అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు ఈ రోజు సమాధానం చెప్పి తీరాల్సిందే. మెంటలోడా, ఆపు నీ తొక్కలో డైలాగ్స్. నోరు కట్టేసి చెప్పు అంటే ఎలా చెప్తారా దొంగ సచ్చినోడా? నోరు మూసుకొని ముందు కట్లిప్పు. ఎవరిని వదిలేసింది? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది నువ్వు, మెసేజెస్ కి రిప్లై ఇవ్వండి నువ్వు, నన్ను ఇగ్నోర్ చేసింది నువ్వు. వాడెవడో ఫోన్ చేసి సీనుగాడు మంచోడు కాదు, ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని అక్కడ ఇక్కడ తిప్పుతాడు. ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేస్తే నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు. అసలేం జరుగుతోంది చింతబట్ల శ్రీనివాస్ గారు? నీకు ఫోన్ చేసింది వీడేనా? అవును, నాకు ఫోన్ చేసింది, మెసేజ్ చేసింది వీడే. కార్తిక్ గాడు ఎక్కడున్నా ఇంకో 5 minutes వాడు ఇక్కడ ఉండాలి. నువ్వు నాతో రా. కార్తిక్ ఎందుకు చేసావు ఇదంతా? లేదురా, నేను చెప్పేది ఒక అమ్మాయి కోసమా? కాదు, నేను చెప్పేది విను. నా క్లోజ్ ఫ్రెండ్ రా. నేను చెప్పేది వినరా. అలాంటిది నీకు ఆలోచన? నేను చెప్పేది వినరా. ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది? నువ్వు కదా నాకు కాల్ చేసింది, నువ్వు కదా నాకు మెసేజ్ చేసింది. ఆపండి. అరే సీను, ఒక ఫ్రెండ్ని మోసం చేసేంత ధైర్యం, ఆలోచన రెండు నాకు లేవురా. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇవ్వలేకపోయినా, త్యాగాలు చేయలేకపోయినా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే మెంటాలిటీ రా నాది. కానీ నీ విషయంలో నేను చేసింది ఒకే ఒక తప్పురా. వావ్, షీఈస్ బ్యూటిఫుల్. ఇంత మంచి అమ్మాయి సీనుగాడి గర్ల్ ఫ్రెండా? వాడికి ఎలా పడిందిరా ఇది? నో నో, కొడతా, విడగొడతా, కార్తిక్ గాడితో విడగొట్టిస్తా. రే కార్తిక్, లేరా? పోనీ వల్ల కాదు. అరే లేరా, ఇంపార్టెంట్ మ్యాటర్ రా. సీనుగాడికి అమ్మాయి నుంచి ఫోన్ వచ్చిందిరా. అరే వీళ్ళిద్దరు లవర్స్ రా, నాకు ముందే తెలుసు. లైట్ తీసుకో. రే కాదురా, ఈ అమ్మాయి మంచిది కాదురా. నాకు తెలుసురా, ఈ అమ్మాయి మంచిది కాదు. మాట్లాడుతున్నారా నువ్వు? అరే ఈ అమ్మాయిని నేను ఆల్రెడీ పార్క్ లో చూసాను రా, వేరే వాడితోని. ఈ అమ్మాయినా? ఏంట్రా వంశీ, నీ వాట్సాప్కి కార్తిక్ అని డీపీ పెట్టుకున్నావు? నువ్వే అన్నావు కదరా ఫ్రెండ్షిప్ అంటే ఇంతే అని. నిన్ను చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుందిరా వంశీ. అయినా ఏం చేయలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? నువ్వు నా ఫ్రెండ్ అనే మనసులో ఫీలింగ్ అలాగే ఉంది కాబట్టి. దేవుడు చాలా గొప్పవాడు వంశీ. మన తల్లిదండ్రులను వెతికే ఛాన్స్ మనకి ఇవ్వకుండా నీ ఫ్రెండ్ నువ్వే వెతుకోమన్నాడు. అలాంటిది నేను నిన్ను ఫ్రెండ్గా అనుకున్నానంటే నీకెంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటావు. దయచేసి ఫ్రెండ్షిప్ అనే వీక్ పాయింట్ ఆడుకోవద్దు ప్లీజ్.